హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో ఆఫ్ వి సెల్ యువర్ డ్రీమ్స్ యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ 2BHK ఫ్లాట్ లిఫ్ట్ పక్కనే ఈస్ట్ ఫేసింగ్తో రీసేల్కి అవైలబుల్ ఉంది. ఈ అపార్ట్మెంట్లో ప్రతి ఫ్లోర్కి 3 ఫ్లాట్స్, ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ఈస్ట్ ఫేసింగ్ 2BHK ఫ్లాట్తో పాటు స్టేర్స్ పక్కనే ఉన్న ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ అండ్ మిడిల్లో ఉన్న వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్. సో ప్రతి ఫ్లోర్కి 3 ఫ్లాట్స్, 3x5 ఫ్లోర్స్, 15 ఫ్లాట్స్తో ఉన్నటువంటి ఈ అపార్ట్మెంట్లో ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ఈస్ట్ ఫేసింగ్ 2BHK ఫ్లాట్ విత్ 1050 SFT బిల్టప్ ఏరియాతో రీసేల్కి అవైలబుల్ ఉంది. సో కస్టమైజ్డ్ వాల్ పెయింట్తో మంచి డీసెంట్ డైమెన్షన్స్తో ఉన్నటువంటి ఈ 2BHK ఫ్లాట్ హాల్ నుంచి రైట్ సైడ్కి డోర్ ప్రివిలేజ్తో పాటుగా ఇప్పుడు మీరు చూస్తున్న ఈ యూటిలిటీ ఏరియా కమ్ బాల్కనీ కూడా మీరు కన్సిడర్ చేయొచ్చు. సో మంచి వెంటిలేషన్తో, మంచి విడ్త్ అండ్ లెంత్ డైమెన్షన్స్తో ఉన్నటువంటి ఈ బాల్కనీ అండ్ యూటిలిటీ ఏరియా. సో ఇది రైట్ సైడ్ అండ్ మంచి వెంటిలేషన్ కూడా ఇక్కడ నుంచి మీరైతే అబ్జర్వ్ చేయొచ్చు. సో ఇది హాల్ కస్టమైజ్డ్ వాల్ పెయింట్తో విత్ ఇంటీరియర్తో అయితే రీసేల్కి అవైలబుల్ ఉన్న ఈ 2BHK ఫ్లాట్ మీరు చూస్తున్నారు. సో హాల్ నుంచి లెఫ్ట్ సైడ్ ఇప్పుడు మీరు చూస్తున్న కిచెన్ పక్కనే పూజ గదితో పాటు కిచెన్లో అండ్ ప్రతి ఒక్క చోట కూడా ఇంటీరియర్ వర్క్తో, డీసెంట్ కలర్ కాంబినేషన్ ఆఫ్ ఇంటీరియర్ వర్క్తో, ప్రస్తుతం ఉన్న ఓనర్స్ మెయింటెనెన్స్ వల్ల ప్రతి ఒక్క చోట కూడా మీకు ఆ వుడ్ వర్క్ కానీ మెయింటెనెన్స్ కానీ చాలా బాగుంది. అండ్ ఇప్పుడు మీరు చూస్తున్న ఈ పూజ గది కూడా డీసెంట్ డైమెన్షన్స్తో, అడిక్వేట్ స్పేస్తో ఉన్నటువంటి వుడ్ వర్క్ అయితే మీరు కిచెన్లో అబ్జర్వ్ చేయొచ్చు. సో ఎక్కడ కూడా కంజెస్టెడ్ అనే ఫీల్ అయితే డెఫినెట్గా లేదు. సో ప్లాట్ఫామ్ కింద కూడా మీకు స్పేస్ కానీ అండ్ ఇప్పుడు మీరు చూసిన వుడ్ వర్క్ అదంతా కూడా సో డీసెంట్ డైమెన్షన్స్ అయితే మీరు అబ్జర్వ్ చేయొచ్చు కిచెన్లో. అండ్ కిచెన్ కానీ పూజ గది కానీ అండ్ ఇప్పుడు మీరు చూసిన ఈ హాల్లో ఉన్న వుడ్ వర్క్, టీవీ యూనిట్ అదంతా కూడా ఎక్కడైనా సరే మంచి డీసెంట్ కలర్ కాంబినేషన్తో అండ్ కస్టమైజ్డ్ వాల్ పెయింట్తో ఉన్నటువంటి ఈ 2BHK ఫ్లాట్. ఇది హాల్, యూటిలిటీ ఏరియా అండ్ కిచెన్, పూజ గది అయితే మీరు ఇప్పుడు చూశారు. అండ్ డైనింగ్ ఏరియా పక్క నుంచే ఇప్పుడు మీరు చూస్తున్న ఈ చిల్డ్రన్ బెడ్రూమ్కి ఆపోజిట్లో మాస్టర్ బెడ్రూమ్ విత్ అటాచ్డ్ వాష్రూమ్. సో ప్రతి ఒక్క చోట కూడా కస్టమైజ్డ్ వాల్ పెయింట్సే మీరు అబ్జర్వ్ చేయొచ్చు. సో డైనింగ్ ఏరియా పక్క నుంచి ఇప్పుడు మీరు చూస్తున్న ఈ చిల్డ్రన్ బెడ్రూమ్కి కూడా నార్త్ సైడ్ మంచి హైట్ అండ్ విడ్త్తో ఉన్నటువంటి విండో రావడం వల్ల సో నార్త్ సైడ్ నుంచి వచ్చే వెంటిలేషన్ అయితే ఈ చిల్డ్రన్ బెడ్రూమ్కి మోర్ దెన్ ఎనఫ్ అని చెప్పొచ్చు. అసలు చిల్డ్రన్ బెడ్రూమ్ అంటున్నాం కానీ ఈ చిల్డ్రన్ బెడ్రూమ్ డైమెన్షన్స్ కూడా ఆల్మోస్ట్ మాస్టర్ బెడ్రూమ్కి ఏమాత్రం తగ్గకుండా ఉంది. సో ఈ చిల్డ్రన్ బెడ్రూమ్కి మీరు వెంటిలేషన్ అయితే నార్త్ సైడ్ నుంచి అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ ఇప్పుడు మీరు చూస్తున్న ఈ చిల్డ్రన్ బెడ్రూమ్ పక్కనే డైనింగ్ ఏరియా అండ్ ఈ చిల్డ్రన్ బెడ్రూమ్కి ఎగ్జాక్ట్గా ఆపోజిట్లో అటాచ్డ్ వాష్రూమ్తో ఉన్నటువంటి మాస్టర్ బెడ్రూమ్ అయితే ఇప్పుడు మీరు చూస్తున్నారు. సో మాస్టర్ బెడ్రూమ్లో కూడా కస్టమైజ్డ్ వాల్ పెయింట్తో పాటు ఇంటీరియర్ కూడా ఇప్పుడు మీరు చూడొచ్చు. అండ్ ఈ మాస్టర్ బెడ్రూమ్కి వెస్ట్ సైడ్ నుంచి కూడా ఒక విండో, మంచి హైట్ అండ్ విడ్త్తో ఉన్నటువంటి విండో రావడం వల్ల కూడా ఈ మాస్టర్ బెడ్రూమ్కి వెంటిలేషన్ కూడా అడిక్వేటెడ్ వెంటిలేషన్ అయితే మీరు అబ్జర్వ్ చేయొచ్చు. సో ఇక వాష్రూమ్ డైమెన్షన్స్ కూడా ఆల్మోస్ట్ 3.5 to 4 feet విడ్త్ అండ్ లెంత్ అయితే 7 feet, ఆల్మోస్ట్ 6 to 7 feet ఉన్నటువంటి ఈ ఫ్లోర్ మౌంటెడ్ కమోడ్స్ అయితే మీరు అబ్జర్వ్ చేయొచ్చు. సో ఇది కూడా మంచి అడిక్వేట్ డైమెన్షన్స్ తోటే ఉన్న వాష్రూమ్, అటాచ్డ్ వాష్రూమ్తో ఉన్నటువంటి ఈ మాస్టర్ బెడ్రూమ్ అయితే మీరు అబ్జర్వ్ చేశారు కదా. ఇక ఈ అపార్ట్మెంట్ లొకేషన్ వచ్చేసి అటు ఓంకార్ నగర్కి ఇటు హస్తినాపురంకి మధ్యలో ఉన్న అనుపమ నగర్లో లొకేట్ అయి ఉంది. చెప్పాలంటే ఒక ప్రైమ్ లొకేషన్లో ఉన్నటువంటి ఈ అపార్ట్మెంట్ మీకు అక్కడ ల్యాండ్ మార్క్ సంతోష్ మాత టెంపుల్కి కూడా వాకబుల్ డిస్టెన్స్లో ఉన్నటువంటి ఈ అపార్ట్మెంట్. ఇక మెయిన్ రోడ్కి అయితే జస్ట్ 400 to 500 meters వాకబుల్ డిస్టెన్స్లో ఉందని చెప్పొచ్చు. అండ్ ఇప్పుడు మీరు చూస్తున్న ఈ కామన్ వాష్రూమ్ డైమెన్షన్స్ కూడా ఆల్మోస్ట్ 3 to 6, 3x6 డైమెన్షన్స్తో ఉన్నటువంటి ఇండియన్ టాయిలెట్తో ఉన్న ఈ కామన్ వాష్రూమ్. అండ్ ఈ కామన్ వాష్రూమ్ పక్కనే మీకు వెస్ట్ సైడ్ ఒక విండో రావడం వల్ల కూడా మీరు ఇప్పుడు చూస్తున్న ఈ డైనింగ్ ఏరియాకి కూడా మంచి వెంటిలేషనే అండ్ క్రాకరీ ఏరియా కూడా మీరు చూడవచ్చు. సో ఇది కంప్లీట్గా ఈ 2BHK 1050 SFT బిల్టప్ ఏరియాతో ఉన్నటువంటి
ఈ 2 BHK ఈస్ట్ ఫేసింగ్ 2 BHK ఫ్లాట్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్. సో ఇప్పుడు ప్రస్తుతం ఉంటున్న ఓనర్స్ వేరే ప్రాపర్టీకి మూవ్ అవుతున్న కారణంగా ఈ ప్రాపర్టీని అమ్మడం జరుగుతుంది. సో ప్రస్తుతం ఉన్న ఓనర్ ఈ 2 BHK ఫ్లాట్కి కోట్ చేసే ప్రైస్, ఎక్స్పెక్టెడ్ ప్రైస్ వచ్చేసి 58 lakhs ఇంక్లూడింగ్ ఆల్ ఎమ్యూనిటీస్, కార్ పార్కింగ్, లిఫ్ట్, పవర్ బ్యాకప్. ఈ 2 BHK ఫ్లాట్కి యూడిఎస్ వచ్చేసి 35 స్క్వేర్ యార్డ్స్ ఉంటుంది. ఈ 1050 SFTతో ఉన్న ఈస్ట్ ఫేసింగ్ 2 BHK ఫ్లాట్ కనుక మీరు ఇంట్రెస్టెడ్ అయితే ప్రైస్ నెగోషియేషన్ కోసం ప్లీజ్ డైరెక్ట్లీ కాల్ మీ at 9440159446 and please subscribe my channel for more future property updates. Thank you.